ఓం శాంతి. 22/4/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు తండ్రి స్మృతిలో యాక్యురేట్గా ఖచ్చితంగా ఉంటే మీ ముఖం సదా ప్రకాశిస్తూ ప్రసన్నంగా ఉంటుంది. ప్రశ్న: స్మృతిలో కూర్చునే విధానమేది? దాని వలన కలిగే లాభాలేవి? జవాబు: స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి నుండి వృత్తి వ్యాపారాల పంచాయితీలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహము దేహ సంబంధాల వల ఇది చాలా పెద్దది. ఈ వలనంతా మింగేసి దేహ అభిమానం నుండి అతీతంగా అవ్వండి. అనగా మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచమంతా మరణించినట్లే. బ్రతికి ఉండినా సర్వము మర్చిపోయి ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. చనిపోయినప్పుడు ఏది గుర్తు ఉండదు. అలా ఉండాలి. ఇదే అశరీరీ స్థితి. దీని వలన ఆత్మపై ఏర్పడిన మాలిన్యమంతా త్రుప్పు వదులుతూ పోతుంది బాబా స్మృతి ద్వారా. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. పిల్లలు ఆత్మిక యాత్రలో కూర్చొని ఉన్నారు. దీనిని నిద్రలో అంటే యోగంలో లేక శాంతిగా కూర్చోవడము అని అంటారు. కేవలము శాంతిలో కూర్చోరు, ఏదో చేస్తున్నారు. స్వధర్మం ఆత్మధర్మంలో శాంతిలో స్థితమై ఉన్నారు, కానీ యాత్ర కూడా చేస్తున్నారు. ఆత్మిక యాత్ర. ఈ యాత్రను నేర్పించే తండ్రి తన జతలో కూడా తీసుకెళ్తారు వాపస్. బయట వారు శారీరక భౌతిక బ్రాహ్మణులు తీర్థయాత్రలకు జతలో తీసుకెళ్తారు. మీరు ఆత్మిక బ్రాహ్మణులు, బ్రాహ్మణ వర్ణము లేక బ్రాహ్మణ కులము అని అంటారు. ఇప్పుడు పిల్లలైనా మీరు ఆత్మిక యాత్రలో కూర్చున్నారు. ఇతర సత్సంగాలలో కూర్చున్నప్పుడు వారి గురువుల స్మృతి వస్తుంది. గురువులు వచ్చి ప్రవచనాలు వినిపిస్తారు అని అనుకుంటారు. అదంతా భక్తి మార్గం. ఇది స్మృతి యాత్ర. ఈ స్మృతి యాత్ర ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. త్రుప్పు వదిలిపోయేందుకు వికారాల త్రుప్పు. మీరు స్మృతిలో కూర్చుంటారు. స్మృతి ద్వారా మాత్రమే త్రుప్పు వదిలిపోతుంది అని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే పతిత పావనుడను నేను ఒక్కరినే. నేను ఎవరో తలుచుకోవడం వలన నేను రాను. నేను వచ్చేది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. పతిత ప్రపంచం పరివర్తన చెంది పావన ప్రపంచంగా మారాల్సినప్పుడు నేను వస్తాను. లోపించిపోయిన ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని మళ్ళీ బ్రహ్మ ద్వారా స్థాపిస్తాను. బ్రహ్మ నుండి ఒక్క సెకండ్లో విష్ణువుగా అవుతారు అని ఈ బ్రహ్మను గూర్చి అర్థం చేయించబడింది. విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయాలు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. మీరు బ్రాహ్మణులైనప్పుడు మీలోని మలినాలను తొలగించేందుకు శివబాబా బ్రహ్మ ద్వారా మీకు ఈ స్మృతి యాత్రను నేర్పిస్తారు. ఈ రచన యొక్క చక్రం ఎలా తిరుగుతూ ఉందో మీరు అర్థం చేసుకున్నారు. ఇందుకు సమయమేమీ పట్టదు. ఇప్పుడు ఇది కలియుగం. ఇప్పుడు ఇంకా కలియుగం ప్రారంభంలోనే ఉంది అని వారంటారు బయటవారు. ఇది కలియుగ అంతిమ సమయము అని, గాఢాంధకారం ఉంది అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీకు ఈ వేద శాస్త్రాల సారమంతా తెలిపిస్తాను అని తండ్రి అంటున్నారు. పిల్లలైన మీరు ఉదయం ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతిలో కూర్చోవాల్సి ఉంటుంది. లేకుంటే మాయా తుఫానులు చాలా వస్తాయి. వృత్తి వ్యాపారాల వైపుకు బుద్ధియోగం వెళ్తుంది. ఇవన్నీ బయటి పంచాయతీలు కదా. సాలెపురుగు తన నోటి ద్వారా వల తయారు చేసుకొని మళ్ళీ ఆ వలనంతా నోటిలోకి మింగేస్తుంది. అలాగే దేహానికి ఎంత ప్రపంచం ఉంది. చిన్నాయన, పెదనాన్న, మామ, గురువులు, గోసాయిలు ఎన్ని వలలు కనిపిస్తాయి.
ఆ వలలన్నింటినీ దేహసహితంగా దేహంతో పాటు మింగేయాల్సి వస్తుందంటే సమాప్తం చేయాలి. ఒంటరి నేనాత్మ అని దేహిగా, ఆత్మగా తయారవ్వాలి. మానవులు శరీరాన్ని వదిలినప్పుడు అన్నీ మర్చిపోతారు. మీరు మరణిస్తే మీకు ప్రపంచం మరణిస్తుంది. ఈ ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. నోరు తెరవను రాకుంటే అంటే జ్ఞానం మీరు వినిపించలేకుంటే కేవలం స్మృతి అయినా చేయండి. అంటే బాబా చూడండి, మీరు చెప్పలేకపోతే కనీసం తలంపైన చేయండి, కొన్ని మార్కులైనా పొందండి అంటున్నారు. ఆ తండ్రిని బ్రహ్మ స్మృతి చేసినట్లు చేయండి. శివబాబాను బ్రహ్మబాబా ఎలా తలం చేశారో అలాగా. కన్య పతిని స్మృతి చేస్తూ ఉంటుంది కదా! ఇదేం క్రొత్త విషయం కాదు. ఎందుకంటే పతి పరమేశ్వరుడు అంటారు. అందువలన ఇక్కడ బుద్ధి తండ్రి నుండి పతి వైపుకు వెళ్ళిపోతుంది ఈ ప్రపంచంలో. ఇక్కడ మీకు పతులకు పతి, వరుడు, పరమాత్మ లభించారు. మీరంతా వధువులు. అందరూ భగవంతుణ్ణి భక్తి చేస్తారు. భక్తులందరూ రావణుడి పహారాలో ఖైదీగా ఉంటే తండ్రికి తప్పకుండా జాలి కలుగుతుంది కదా! తండ్రి దయాహృదయులు, వారినే దయాహృదయులు అని అంటారు. ఇప్పుడు అనేక రకాలైన గురువులున్నారు. ఏ చదువు నేర్పించినా వారిని గురువులనే అంటారు. ఇక్కడ తండ్రి ప్రాక్టికల్‌గా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఈ రాజయోగాన్ని నేర్పించడం పరమాత్మకు తప్ప మరెవ్వరికీ రాదు. పరమాత్ముడే వచ్చి రాజయోగం నేర్పించారు. దీని వలన ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. భగవద్గీతలో భగవంతుడు రాజయోగం నేర్పించారు అంటారు, కానీ ఏం జరిగింది, దాని రిజల్ట్ ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. చాలామంది చిన్న చిన్న కుమారీలు కూడా గీతను కంఠస్థం చేస్తారు. అంటే ఏదో కొంత మహిమ ఉంటుంది. గీత మాయమైపోలేదు. గీతకు చాలా మహిమ ఉంది. గీతా జ్ఞానము ద్వారానే ఈ ప్రపంచం అంతటినీ తండ్రి మళ్ళీ నూతన ప్రపంచంగా మారుస్తారు. మీ శరీరాలను కల్పవృక్ష సమానంగా అనగా అమరులుగా చేస్తారు. పిల్లలైనా మీరు తండ్రి స్మృతిలో ఉంటారు. ఎందుకంటే తండ్రి ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అన్నీ తెలుసు కనుక. బాబాను మీరు భక్తి మార్గంలో లాగా రండి అని ఆహ్వానించరు. మీరు తండ్రి స్మృతిలో ఉంటూ మీ ఉన్నతిని చేసుకుంటూ ఉన్నారు. తండ్రి ఆదేశానుసారం నడుచుకునే ఆసక్తి, ఇష్టం ఉండాలి. మీరు శివబాబాను స్మృతి చేసే భోజనం స్వీకరిస్తారు అనగా శివబాబా జతలో తింటారు. ఆఫీస్లో కూడా ఎంతో కొంత సమయం లభిస్తుంది. కుర్చీలో కూర్చున్నప్పుడు స్మృతిలో కూర్చొని ఉంటాము అని పిల్లలు బాబాకు లెటర్ కూడా వ్రాస్తారు బ్రహ్మబాబా ఉన్నప్పుడు. ఆఫీసర్ వచ్చి చూస్తారు, కుర్చీలో కూర్చొని ఆత్మ మాయమైపోతుంది. అంటే బాబా స్మృతిలో ఉంటుంది అనగా అశరీరిగా అవుతారు. కొంతమంది కళ్ళు మూసుకుపోతాయి, కొంతమంది కళ్ళు తెరుచుకొని ఉంటాయి తలంపు చేసేటప్పుడు. కొంతమంది కళ్ళు తెరిచి ఉన్న కంటి ముందు ఏమీ చూడనట్లుగా కూర్చొని ఉంటారు. ఎక్కడికో వెళ్ళిపోయినట్లు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. బాబా వారి బుద్ధి దారాన్ని లాక్కుంటారు, బుద్ధిని ఆకర్షిస్తారు. అలాంటి వారు ఆనందంగా కూర్చొని ఉంటారు స్మృతిలో. మీకు ఏమైంది అని వారిని అడిగితే మేము తండ్రి స్మృతిలో కూర్చొని ఉండినాము అని అంటారు. మేం బాబా వద్దకు వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది పైకి. తండ్రి అంటున్నారు, ఆత్మ అభిమానులుగా అవ్వడం వలన మీరు నా వద్దకు వచ్చేస్తారంటే శరీరం వదిలి కాదు, ఇప్పుడే. పవిత్రులుగా అవ్వకుండా అక్కడికి వెళ్ళలేరు. అంతిమ సమయంలో పూర్తి పావనంగా అయితేనే పరంధామానికి వెళ్ళగలం. అయితే పవిత్రులుగా ఎలా అవ్వాలి, అది తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయించగలరు. మనుష్యులు తెలిపించలేరు. మీరు ఎంతో కొంత అర్థం చేసుకుంటే ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. మీరు ఇతరుల కళ్యాణం చేసే పురుషార్థం, తండ్రి పరిచయమునిచ్చే పురుషార్థం తప్పకుండా చేయాలి. భక్తి మార్గంలో కూడా ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు.
ఓ గాడ్ ఫాదర్ దయ చూపండి అని అంటారు. ఇలా పిలిచే అలవాటైపోయింది. తండ్రి పిల్లలైన మిమ్ములను తన సమానంగా కళ్యాణకారిగా చేస్తారు. మాయ అందరినీ తెలివిహీనులుగా చేసింది. లౌకిక తండ్రి కూడా పిల్లల నడవడిక బాగా లేకుంటే, నీవు తెలివిహీనుడవు, నీకు తెలివే లేదు అని అంటాడు కదా! ఒక్క సంవత్సరంలో తండ్రి ఆస్తినంతా ఖర్చు చేసేస్తారు. బేహద్దు తండ్రి కూడా అంటున్నారు, మిమ్ములను నేను ఎలా తయారు చేశాను, ఇప్పుడు మీ నడవడిక ఎలా ఉందో చూసుకోండి. ఇది ఎంతో అద్భుతమైన ఆట. పిల్లలు అర్థం చేసుకున్నారు, భారతదేశం ఎంతగానో పతనం చెందింది. డౌన్ఫాల్ ఆఫ్ భారత్వాసి అనగా భారతీయుల పతనం. స్వయాన్ని తాము క్రింద పడిపోయాము అని, కలియుగి తమో ప్రధానంగా అయిపోయాము అని వారు భావించరు. భారతదేశం స్వర్గంగా ఉండేది అనగా మనుషులు స్వర్గవాసులుగా ఉండేవారు. వారే ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఈ జ్ఞానం ఇప్పుడు ఎవ్వరిలోనూ లేదు. బ్రహ్మబాబా కూడా తెలియదు. ఇప్పుడు బుద్ధిలో చమత్కారం వచ్చేసింది. 84 జన్మలు తీసుకుంటూ నిచ్చెన తప్పకుండా క్రిందకు దిగాలి. పైకి వెళ్ళే మార్గమే లేదు. దిగుతూ పతితులుగా అవ్వాల్సిందే. ఈ విషయాలు ఎవ్వరి బుద్ధిలోనూ లేవు. పిల్లలైన మీకు మాత్రమే తండ్రి ఇప్పుడు అర్థం చేయించారు. మీరు ఇతర భారతవాసులకు స్వర్గవాసులుగా ఉండిన మీరు ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు అని అర్థం చేయిస్తారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. పునర్జన్మలనైతే అంగీకరిస్తారు కదా! కనుక తప్పకుండా క్రిందకు దిగాల్సిందే జన్మలు తీసుకుంటూ. ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారో అది కూడా తండ్రి తెలియజేశారు. మేము పావన దేవి దేవతలుగా ఉండేవారము అని, మళ్ళీ రావణుడు పతితంగా చేశాడు అని ఇప్పుడు మీరు ఫీల్ చేస్తున్నారు. శూద్రుల నుండి దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చి చదివించాల్సి వస్తుంది. తండ్రిని ముక్తిదాత మార్గదర్శకుడు అని అంటారు, కానీ అసలైన అర్థం ఎవ్వరికీ తెలియదు. అందరికీ తెలిసే సమయం కూడా త్వరగా వస్తుంది. ఎలా ఉండిన వారు ఎలా తయారయ్యారో గమనించండి. డ్రామా ఎలా తయారైందో తెలుసుకోండి. మనము లక్ష్మీనారాయణల వలె అవ్వగలము అని ఎవరికి స్వప్నంలో కూడా లేదు. తండ్రి ఎంతో స్మృతిలోకి తెస్తున్నారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అంటే శ్రీమతమును అనుసరించాలి. తండ్రి చెప్పినట్టు నడుచుకోవాలి. ఇక స్మృతి యాత్రను కూడా అభ్యాసం చేయాలి. ఫాదరీలు వాకింగ్కు వెళ్ళినప్పుడు ఎంత నిశ్శబ్దంగా వెళ్తారు. వారు యేసుక్రీస్తు స్మృతిలో ఉండేవారు. యేసుక్రీస్తును చాలా ప్రేమిస్తారు. ఆత్మిక మార్గదర్శకులైన మీకు పరమ ప్రియమైన పరమాత్మతో ఇప్పుడు చాలా ప్రీతి బుద్ధి ఉంది. పిల్లలైన మీకు నెంబర్ వార్ పురుషార్థానుసారం కల్పకృతం వలె రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది అని తెలుసు. ఎంత పురుషార్థం అంటే ప్రయత్నం చేసి శ్రీమతం అనుసారంగా నడుచుకుంటారో బాబా చెప్పినట్టు అంత ఎక్కువగా ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి చాలా మంచి సలహాలను ఇస్తారు. అయినా గ్రహచారం ఎలా కూర్చుంటుంది అంటే శ్రీమతమును అనుసరించరు. బాబా చెప్పినట్టు నడవరు. శ్రీమతమును అనుసరించడంలోనే విజయం ఉంది అని మీకు తెలుసు. నిశ్చయం ఉంటేనే విజయం ప్రాప్తి అవుతుంది. నమ్మకం ఉంటే అలా నడుచుకుంటారు, ప్రాప్తులు పొందుతారు. తండ్రి అంటున్నారు, మీరు నా మతమును అనుసరించండి. ఇది బ్రహ్మ మతము అని ఎందుకు అనుకుంటారు? బ్రహ్మబాబా చెప్తున్నారు అని. ఎల్లప్పుడూ శివబాబా సలహాలు ఇస్తున్నారు. బ్రహ్మబాబా ద్వారానే భావించండి. బ్రహ్మ సేవ చేసేందుకు సలహాని ఇస్తారు. కొంతమంది బాబా నేను ఈ వ్యాపారం చెయ్యనా అని అడుగుతారు. ఈ విషయాలకు బాబా ఏ సలహాను ఇవ్వరు. తండ్రి అంటున్నారు, నేను పతితులను పావనంగా చేసే యుక్తులు తెలిపేందుకు వచ్చా. మీ వ్యాపార వ్యవహారాలు తెలిపేందుకు కాదు. నన్ను మీరు ఓ పతిత పావన వచ్చి పావనంగా చేయమని పిలిచారు కనుక
నేను మీకు చాలా సులభమైన యుక్తిని తెలుపుతూ ఉన్నాను. మీ పేరు గుప్త సైన్యం. వారు ఆయుధాలు, బాణాలు మొదలైనవి చూపించారు కానీ, ఇందులో బాణాలు మొదలైన వాటి మాటే లేదు. అదంతా భక్తి మార్గం. తండ్రి వచ్చి సత్యమైన మార్గాన్ని తెలుపుతూ ఉన్నారు. దీని వలన అర్ధకల్పం మీరు సత్యఖండంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇతర ఏ ఖండము ఉండదు. ఈ విషయం ఎవరికైనా తెలిపితే కేవలము భారతదేశమే ఉండడం ఎలా సాధ్యమని అంటారు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అని అంటారు కదా! అప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు. తర్వాత వృక్షం, ఈ సృష్టి వృక్షం వృద్ధి చెందుతూ వస్తుంది. మీరు కేవలం మీ తండ్రిని, మీ ధర్మాన్ని, మీ కర్మను మర్చిపోయారు. మాది దేవీ దేవతా ధర్మమని భావించేవారు మురికి పదార్థాలు మొదలైనవేవి తినరు. కానీ ఆ గుణాలు లేనందున తింటూ ఉన్నారు. అందుకే స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటూ ఉన్నారు. మా పెద్దవారు దేవతలుగా పవిత్రంగా ఉండేవారు అని. మేము ఇంత పతితులుగా అయ్యాము అని అర్థం చేసుకుంటే సిగ్గుపడాల్సి వస్తుంది అలాంటి పదార్థాలు భుజించడానికి. కానీ మీ ధర్మం, దేవతా ధర్మాన్ని మీరు మర్చిపోయారు. ఇప్పుడు మీరు డ్రామా ఆది, మధ్య, అంత్యాలను బాగా అర్థం చేసుకున్నారు. ఏదైనా చెప్పని విషయం ఉంటే, ఈ పాయింట్ మా తండ్రి ఇంకా తెలిపించలేదు అని మీరు ఎవరికైనా క్రొత్తగా చెప్పేటప్పుడు చెప్పండి. ఎవరైనా అడిగితే. లేకుంటే అనవసరంగా సంశయపడతారు. మేమింకా చదువుకుంటున్నాము అని చెప్పండి. ఇప్పుడే అన్నీ తెలుసుకునేస్తే వెంటనే వినాశనం అవుతుంది. కానీ అలా జరగదు. ఇంకా సమయం ఉంది. మీరు చదువుకుంటూ ఉన్నారు. చివరిలో సంపూర్ణ పవిత్రులుగా అయిపోతారు. ఈ మాటలంతా బ్రహ్మబాబా ద్వారా చెప్పినటువంటివి. అప్పుడు మీరన్నీ తెలుసుకుంటే వినాశనం అయిపోతుంది. ఇంకా సమయం ఉంది అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు కాదు. ఇప్పుడు సమయము లేదు. చదివించేసి బాబా పూర్తిగా వతనానికి వెళ్ళిపోయారు. వినాశనం ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంది. ఆ తర్వాత ఈ పతిత ప్రపంచం వినాశనం అవుతుంది. ఈ రోజుల్లో పరమాత్మ ఎక్కడో తప్పకుండా వచ్చి ఉన్నారు అని, కానీ గుప్తంగా ఉన్నారు అని అంటారు. ఈ సమయం తప్పకుండా వినాశన సమయమే కదా! తండ్రి ముక్తి దాత మార్గదర్శకులు. వారే అందరినీ వాపస్ తీసుకెళ్తారు. దోమల వలె మరణిస్తారు. అందరూ ఒకే విధంగా స్మృతిలో కూర్చోరు అని కూడా మీకు తెలుసు. కొంతమంది యాక్యురేట్ యోగంలో ఉంటారు. కొంతమంది అరగంట, కొంతమంది 15 నిమిషాలు, కొంతమంది ఒక్క నిమిషం కూడా స్మృతిలో ఉండరు. కొంతమంది మేము రోజంతా స్మృతిలోనే ఉంటాము అని అంటారు. అలా ఉంటే వారి ముఖం ప్రసన్నంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ పిల్లలు అతీంద్రియ సుఖంలో కూడా ఉంటారు. వారి బుద్ధి ఎక్కడా భ్రమించదు. వారు సుఖమును ఇక్కడే అనుభవిస్తూ ఉంటారు. ఒక్క ప్రియుడి స్మృతిలోనే ఉంటే ఎంతో తృప్పు వదిలిపోతుంది అని మీ బుద్ధి కూడా చెప్తుంది. అలా స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే అలవాటైపోతుంది. స్మృతి యాత్ర ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. చక్రం కూడా స్మృతిలోకి వచ్చేస్తుంది. కేవలం స్మృతిలో ఉండడంలోనే శ్రమ ఉంది. బుద్ధిలో చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది, సృష్టి చక్రం. ఇప్పుడు మీరు మాస్టర్ బీజ రూపులుగా అవుతారు. స్మృతితో పాటు స్వదర్శన చక్రం కూడా త్రిప్పుతూ ఉండాలి. జ్ఞానాన్ని అంతటినీ మననం చేస్తూ ఉండాలి. భారత్ వాసులైన మీరు లైట్ హౌస్లు, ఆత్మిక లైట్ హౌస్లైన మీరు అందరికీ ఇంటికి మార్గాన్ని చూపిస్తారు. అది కూడా మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది. మీరు ముక్తి, జీవన్ముక్తులకు దారి తెలుపుతారు. అందువలన మీరు ఆత్మిక లైట్ హౌస్లో మీ స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. పేరు వ్రాయడంతో పాటు అర్థం కూడా చేయించాల్సి వస్తుంది. స్వదర్శన చక్రము అని రాసే దానితో పాటు బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు.
ఎవరు ప్రియుడి జతలో ఉంటారో వారికి సన్ముఖంలో జ్ఞాన వర్షం కురుస్తుంది. అన్నింటికంటే గొప్ప మజా సన్ముఖంలో మధుబన్‌లో బాబాకి ఎదురుగా కూర్చున్నప్పుడు కలుగుతుంది. బాబా డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటే. ఇక రెండవ నెంబర్ టేప్ రికార్డర్ ద్వారా వినడం. మూడవ నెంబర్ అంటే మురళి చదువుకోవటం. టేప్ రికార్డర్ ద్వారా అంటే అక్కడ కూడా బాబా మాటలే వింటాం కదా! ఇది మనం ఇతరులకు చదివించడం మురళి. ఇది మూడవది. శివబాబా బ్రహ్మ ద్వారా అన్నీ అర్థం చేయిస్తారు. ఈ బ్రహ్మ కూడా తెలుసు కదా! అయినా శివబాబానే అర్థం చేయిస్తున్నారు అని మీరు భావించండి. ఇది అర్థం చేసుకోనందున ఆజ్ఞను ఎంతో ఉల్లంఘిస్తారు. శివబాబా చెప్పేదంతా కళ్యాణకారిగానే ఉంటుంది. అంతా మంచే. ఒకవేళ మీకేదైనా కళ్యాణం జరిగింది, బాబా చెప్పినట్టు నడుచుకున్నందుకు అని భావిస్తే, అది కూడా కళ్యాణ రూపంలోకే మారిపోతుంది. ఇక్కడ బ్రహ్మబాబా కాదు చెప్తూ ఉండేది శివబాబా. బ్రహ్మబాబా చెప్పినా మీకు ఆధారం శివబాబా ఉన్నారు. కాబట్టి కళ్యాణ రూపంలోకి మారిపోతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని అనుసరిస్తూ, ఇప్పుడు చెప్పినటువంటి మురళి అంతా తండ్రి ఆదేశాలే. ఇవి అనుసరిస్తూ ఉన్నతి చేసుకోవాలి. ఒక్క తండ్రిపై సత్యమైన ప్రీతిని ఉంచాలి. స్మృతిలోనే భోజనం తయారు చేయాలి, స్మృతిలోనే తినాలి. సెకండ్ పాయింట్, ఆత్మిక లైట్ హౌస్లుగా ప్రకాశ గృహంగా తయారై అందరికీ ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని తెలిపించాలి. తండ్రి సమానం తప్పకుండా కళ్యాణకారులుగా అవ్వాలి. వరదానం ఈశ్వరీయ షాన్ అంటే టీవీలో స్థితమై ఉండి ప్రతి కర్మను షాన్దార్గా చేసుకొనే అన్ని దుఃఖాల నుండి ముక్తభవ. నేను బాప్దాదా కంటి పాపను. నా కనులలో లేక దృష్టిలో ఏ వస్తువు ఇమడలేదు అనే ఈశ్వరీయ షాన్లో టీవీలో సదా ఉండండి. ఈ టీవీలో ఉండడం వలన రకరకాల దుఃఖాలు స్వతహాగా సమాప్తమవుతాయి. ఏ ప్రకారమైన ఫిర్యాదు కూడా ఉండదు. ఎవరు ఎంత ఉన్నతమైన షాన్లో స్థితమై ఉంటారో వారికి అంత గౌరవం కూడా స్వతహాగా ప్రాప్తిస్తుంది. అంతేకాక వారి ప్రతి కర్మ షాన్దార్గా అంటే హుందాగా ఉంటుంది. స్లోగన్, ఎవరైతే తమదంతా బుద్ధి ద్వారా తండ్రికి అర్పిస్తారంతా బాబాదే, నేను ట్రస్టీని, నిమిత్త మాత్రంగా బాబా చెప్పిన విధంగా నేను చేస్తున్నాను అనే భావనతో నడుచుకుంటూ ఉంటారు, వారే ట్రస్టీలు. అవ్యక్త సూచన, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మీ ప్రతి మాటలో మధురత, సంతుష్టత అంటే సంతృప్తి, ప్రతి విషయానికి సరళత యొక్క నవీనత ఉండాలి. సరళత అంటే ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునేది. ఈ క్రొత్తదనం ఉండాలి. మధురత, సంతుష్టత, సరళత. బ్రాహ్మణాత్మలైన మీ మాటలు సాధారణ మాటలుగా, లౌకికంలో దేహ అభిమానంతో మాట్లాడే మాటలుగా ఉండరాదు. అదే మహానత మరియు ఇదే నవీనత. మధురమైన మాటలు, మధురమైన సంస్కారం, మధురమైన స్వభావము ద్వారా ఇతరుల నోటిని కూడా మధురంగా చేస్తూ ఉండండి. సదా తక్భవ, సదా అలసిపోకుండా ఉండాలి మరియు మధుర్భవ. ఈ వరదానాలతో ముందుకు ఎగురుతూ వెళ్ళండి. ఓం శాంతి.